నందమూరి నటసింహం బాలయ్యకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన బాలయ్య తాజాగా మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ లో డ్యూయట్ రోల్ మూవీస్ కే హీరోలకే కాకుండా అభిమానులకు స్పెషల్ గా ఉంటాయి. ఒకే సినిమాలో 2 క్యారెక్టర్స్ చేయడం, యాక్టింగ్, గెటప్, లుక్ పరంగా వేరియేషన్ చూపించడం హీరోలకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. అందుకే బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తూ అభిమానులకు డ్యూయల్ బోనంజా అందిస్తున్నారు. ఇది వరకు తెలుగులో డ్యూయల్ రోల్ మూవీస్ చాలా వచ్చేవి. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలు తరచుగా డ్యూయల్ రోల్ మూవీస్ చేసేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ కాస్త తగ్గుముఖం పట్టింది. అడపాదడపా నేటి స్టార్ హీరోలు డబుల్ రోల్స్ లో కనిపిస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలో సీనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా డ్యూయల్ రోల్ మూవీస్ చేశారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో 35కు పైగా సినిమాల్లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏ హీరో బ్రేక్ చేయలేకపోయాడు. ఎన్టీఆర్ తర్వాత తెలుగులో ఎక్కువగా డ్యూయల్ రోల్స్ లో కనిపించిన హీరోగా బాలకృష్ణ రికార్డు నెలకొల్పాడు. బాలకృష్ణ ఇప్పటి వరకు 18 సినిమాల్లో డబుల్ రోల్స్ చేశాడు. అపూర్వ సహోదరులు మూవీలో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ లో బాలకృష్ణ కనిపించాడు. ఈ మూవీకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత రాముడు భీముడు, ఆదిత్య 369, పెద్దన్నయ్య, సింహ, లెజెండ్, అఖండ నుండి వీరసింహారెడ్డి వరకు మొత్తం 18 మూవీస్ లో 2 పాత్రల్లో కనిపించాడు. 2012లో రిలీజ్ అయిన అధినాయకుడు సినిమాలో ట్రిపుల్ రోల్ లో బాలకృష్ణ కనిపించాడు. బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన సినిమాలు చాలా వరకు పెద్ద సక్సెస్ గా నిలిచాయి. సమకాలీన హీరోల్లో ఎక్కువ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన హీరోగా బాలకృష్ణ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. చిరంజీవి తన కెరియర్ లో 7 సినిమాల్లో డ్యూయల్ రోల్స్ లో కనిపించాడు. ముగ్గురు మొనగాళ్లు సినిమాలో త్రిపాత్ర అభినయంలో కనిపించాడు. అయితే నందమూరి హీరో ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాడు. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలను అందుకున్న బాలకృష్ణ డ్యూయల్ రోల్ లోనూ సరికొత్త రికార్డును క్రియేట్ చేసి అభిమానులను అలరిస్తున్నాడు.